హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు వంకాయతో మరొక రకం రుచికరమైన ఆరోగ్యకరమైన కూర. దీనికి ఒక అరకిలో వంకాయల్ని ముందుగా ఒక్కొక్క కాయని 4 ముక్కలు చొప్పున తరుక్కుని నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి. కూరకి లేత నీటి వంకాయలు అయితే రుచిగా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసి కొంచెం జీలకర్ర వేసి ఆ పైన ఈ తరుక్కున్న వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వంకాయలు ఎంచుకున్నప్పుడు గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగా ఉండాలి. అలానే మరీ మెత్తగా ఉండకూడదు. గట్టి ఉంటే గింజ పుచ్చు ఉంటాయి. ఇప్పుడు ఇలా మూకుడులో వేసుకున్న ముక్కల మీద కొంచెంగా ఉప్పు, ఆ పైన పసుపు వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోపుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పుతో కరివేపాకు, పైన కొంచెంగా కొత్తిమీర, ఆ పైన రుచికి తగ్గ పచ్చిమిరపకాయలు, ఆ పైన పసుపు, ఈ ముద్దకి తగ్గ ఉప్పు వేసుకుని ఆ పైన కొంచెం చింతపండు, అలాగే ఒక 8 నుంచి 10 జీడిపప్పులు వేసుకుని నీళ్లు పోసుకుని మెత్తగా ముద్దగా రుబ్బుకోవాలి. పాకులో ఉన్న చిన్న వగరుకి జీడిపప్పు వేయడం వలన కమ్మదనం వస్తుంది. ఇప్పుడు ఈ రుబ్బుకున్న ముద్దని ఈ ఉడికిపోయిన వంకాయల మీద వేసుకుని మిక్సీ జార్లో కొంచెంగా నీళ్లు పోసుకుని ఆ నీళ్ళని కూడా ఈ కూర పైన వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చపాతి, అన్నం దేనిలోకైనా కూడా రుచికరమైన ఆరోగ్యకరమైన వంకాయ కరివేపాకు కూర రెడీ. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.